వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి కళావైభవం గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో వరంగల్ కీర్తినగర్కు చెందిన చిన్నారి సహస్ర కూచిపూడి నృత్యంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డులో రెండవసారి చోటు సాధించింది. 2023లో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా మొదటిసారి రికార్డు కైవసం చేసుకుంది. శ్రీనిధి నృత్య కళాక్షేత్రం గురువు శ్రీమతి పసుపులేటి సరిత శ్రీనివాస్ గారు చిన్నారిని అభినందించారు. నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. మొక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం రోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గత జ్ఞాపకాలను నెవరేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రేయభిలాషులకు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నవారు నివాస్ న్యూస్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్. కొత్త సంవత్సరం జీవితంలో వెలుగులు నింపాలి, సరికొత్త విజయాలను తీసుకురావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తెలంగాణ, ఆంధ్ర స్టార్ నివాస్ న్యూస్ ప్రేక్షకులకు, పాఠకులకు, శ్రేయభిలాషులకు, రిపోర్టర్లకు, ఆఫీస్ ఇన్ఛార్జ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నివాస్ న్యూస్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. శ్రీరామనామ స్మరణతో మార్మోగిన భద్రాద్రి నివాస్ న్యూస్. మంగళవారం తెల్లవారుజాము నుండి గౌతమి తీరాన భక్తజనులు శ్రీరామనామ స్మరణ చేస్తుండగా భద్రాచలం పట్టణంలో శ్రీ సీతారామస్వామి గరుడ వాహనంపై రూఢుడై, గజవాహనంపై సీతమ్మ తల్లి, హనుమత వాహనంపై లక్ష్మణస్వామి తెల్లని మేఘాల వలె ఆనుకుంటున్న ధూప ముంజరాల మధ్య నుండి భక్తులకు దర్శనమివ్వటంతో పాటు సాక్షాత్తు ఆ వైకుంఠాన్ని తలపించింది. ఇది కనులారా చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తజనం గోదావరి కరకట్ట ఇసుక తిన్నెలపై ఎదురు చూస్తూ జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్ అంటూ హర్షధ్వానాలు చేస్తుండగా బాణాసంచా మోతర నడుమ వైభవోపేతంగా సాగింది. ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందు రోజు గోదావరి నదిలో హంసాలంకృత తిప్పెపై సీతారామచంద్రస్వామి విహరింపజేయటం ఆనవాయితీగా వస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి సీతారామచంద్ర లక్ష్మణస్వాములను అందంగా అలంకరించిన పల్లకిలో బాజా భజంత్రీలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల కోలాటాల నడుమ గోదావరి నదికి తీసుకొచ్చారు. హంసాలంకృత తెప్పపై స్వామివారిని ఆశీర్వదనం చేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, వేద పఠనం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ప్రసాద నివేదన గావించారు. హంస వాహనం చుట్టూ బలిహరణం వేశారు. గోదావరి నదిపై అరుణవర్ణ కాంతి వెదజల్లుతుండగా సీతారామచంద్రస్వామి వారు హంసాలంకృత లాంచీలోకి అలంకరించిన విద్యుద్దీప కాంతులతో మరింత శోభాయమానంగా దర్శనమిచ్చారు. పండితుల వేద పఠనం, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని గోదావరి నదిపై విహరింపజేయటం మరోవైపు బాణాసంచా మూతలతో నదీ తీరం హోరెత్తించింది. 5 పర్యాయాలు హంసాలంకృత తెప్పపై స్వామివారి జలవిహారం చూడముచ్చటగా కొనసాగింది. తద్వారా స్వామివారు గోదావరి నుంచి భద్రాద్రి రామాలయానికి బయలుదేరారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, దేవస్థానం ఈవో కె దామోదర్రావు, స్థానాచార్యులు కెఈ స్థలైషాయి, ప్రధాన అర్చకులు, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.